ఓం శాంతి. ఈరోజు అవ్యక్తుని 31/7/2022, రివైజ్ డేట్ 31/12/91, 31/12/1991 रिवाइज डेट। यथार्थ चार्ट का अर्थ है प्रगति और परिवर्तन। యథార్థమైన స్మృతి అంటే అర్థము ప్రగతి మరియు పరివర్తన. ప్రగతి అంటే అభివృద్ధి, ప్రగతి పదాన వెళ్ళడం అంటారు కదా, అంటే అభివృద్ధి వైపు వెళ్ళడం ప్రగతి. మరియు పరివర్తన, పరివర్తన అంటే తెలుసు కదా, మార్పు. యథార్థమైన చార్ట్ అంటే అర్థమే ప్రగతి మరియు పరివర్తన. आज बाप दादा अपने विश्व नव निर्माता बच्चों को देख रहे हैं। ఈ రోజు బాప్ దాదా తన యొక్క విశ్వ నవ నిర్మాత పిల్లల్ని చూస్తున్నారు. आज के दिन नए वर्ष के आरंभ को दुनिया में चारों ओर मनाते हैं। ఈ రోజు 31/12 అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రపంచమంతా జరుపుకుంటూ ఉంటారు. लेकिन वो मनाते हैं नया वर्ष और आप ब्राह्मण आत्मा नए संगम युग में हर दिन को నయా సమజ్ మనాతే రేతే. కానీ వాళ్ళు కేవలం న్యూ ఇయర్ అని చేసుకుంటారు. కానీ మీరు బ్రాహ్మణ ఆత్మలు న్యూ సంగమయుగం, కొత్త సంగమయుగంలో ప్రతిరోజు కొత్తది అని భావిస్తూ కొత్తగా జరుపుకుంటూ ఉంటారు. ప్రతిరోజుని మీరు సంగమయుగంలో वो एक दिन मनाते हैं और आप हर दिन को नया अनुभव करते. వాళ్ళు ఒక రోజు న్యూ ఇయర్ జరుపుకుంటారు, కానీ మీరు ప్రతిరోజుని కూడా కొత్తది అని అనుభవం చేసుకుంటూ ఉంటారు. वो हद के वर्ष का चक्र है और ये बेहद सृष्टि चक्र का नया संगम युग है. అక్కడ హద్దులో ఉన్న న్యూ ఇయర్ జరుపుకునే చక్రం ఉంటుంది. ప్రతి సంవత్సరం 31/12 వచ్చేటప్పటికి న్యూ ఇయర్ కదా, ఒక రోజు వస్తుంది. సంవత్సరం యొక్క చక్రంలో ఒకరోజు జరుపుకుంటారు వాళ్ళు. అలా అనంతమైన ఈ సృష్టి చక్రం తిరిగి వచ్చేటప్పటికి, సంగమయుగం వచ్చేటప్పటికి కొత్త యుగం స్టార్ట్ అవుతుంది మనకి. సంగమయుగం అంతా న్యూ ఇయర్ జరుపుకుంటున్నాం అనమాట. संगम युग सारे युगों में सर्व प्रकार की नवीनता लाने का युग है. సంగమ యుగం అంటేనే మొత్తం యుగాలలోకే అన్ని రకాలుగా నవీనత తెచ్చే యుగం ఇది. आप सभी अनुभव करते कि संगम युगे ब्राह्मण जीवन नया जीवन है. మీరందరూ అనుభవం చేస్తూ ఉంటారు కూడా సంగమ యుగే బ్రాహ్మణ జీవితం కొత్త జీవితము అని. నई नॉलेज ద్వారా नई वृत्ति, नई दृष्टि और नई सृष्टि में आ गए हो. కొత్త జ్ఞానం ద్వారా కొత్త వృత్తి, కొత్త దృష్టి, కొత్త సృష్టిలోకి వచ్చేసాం. అది నవీనత. సంగమయుగం, కొత్త సంగమయుగంలో ఈ కొత్త జీవితంలో ఏంటి నవీనత అనుభవం చేస్తున్నాం మనం? కొత్త వృత్తి, కొత్త జ్ఞానం, కొత్త జ్ఞానంతో కొత్త వృత్తి, కొత్త దృష్టి, కొత్త సృష్టిలోకి వచ్చేసాము. దిన్ రాత్ హర్ సమయ हर सेकंड नया लगता है. రాత్రి పగలు ఈ సంగమయుగంలో ప్రతి సమయం ప్రతి సెకండ్ కొత్తదిగానే అనిపిస్తుంది. సంబంధి भी कितने नए बन गए. సంగమయుగంలో మన సంబంధాలు కూడా ఎంత కొత్త సంబంధాలు ఏర్పడ్డాయి. పురాణే సంబంధ और ब्राह्मण संबंध में कितना अंतर है. పాత సంబంధాలు మరి బ్రాహ్మణ సంబంధాలు ఎంత తేడా వచ్చేసింది. పురాణే సంబంధం की लिस्ट स्मृति में लाओ कितनी लंबी है. పాత సంబంధాల లిస్టు ఎదురుగా తెచ్చుకోండి. పాత ప్రపంచంలో సంబంధాలు ఎంత పెద్ద లిస్ట్ ఉంటుంది, సంబంధికుల యొక్క లిస్ట్. లేకిన్ సంగమ యుగ నయే యుగ నయే సంబంధ కితనే. కానీ సంగమ యుగంలో కొత్త యుగం, కొత్త సంబంధాలు ఎన్ని ఉన్నాయి? లంబీ లిస్ట్ ఏ క్యా? పెద్ద లిస్ట్ ఉందా సంగమ యుగ సంబంధాలు? బాప్ దాదా ఏమేమి ఉన్నాయి సంగమ యుగంలో? బాప్ దాదా ఆర్ भाई बहन और कितने निस्वार्थ प्यार के संबंध है. बाप दादा, బాప్ దాదా ఇద్దరు ఉన్నారు మన ఎదురుగా. వాళ్ళతో కలిసి మనందరం పరస్పరం సోదరి సోదరులు అంతే. ఇంకే సంబంధాలు లేవు కదా సంగమయుగంలో. అది కూడా ఎంత నిస్వార్థ ప్రేమ ఇచ్చిపుచ్చుకునే సంబంధం ఉంది చూడండి సంగమయుగంలో. वो है అనేక స్వార్థకే సంబంధం. పాత యుగం కలియుగంలో ఇంతవరకు బాబా పిల్లలు కాకముందు మనం చూసిన సంబంధాలు అనేక స్వార్థ సంబంధాలు ఉండేవి. तो नया युग छोटा सा नया ब्राह्मण संसार ही अति प्यारा है.
కాబట్టి కొత్త యుగమైన చిన్న కొత్త బ్రాహ్మణ సంసారమే అతీతమైన ప్రియమైన సంసారం, అతి ప్రియమైన संसार मन चूस्तुन्नाम। दुनिया वाले एक दिन एक दो को मुबारक देते और आप क्या करते हो? ప్రపంచంలో వాళ్ళు ఒక రోజుకే ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు, న్యూ ఇయర్ గ్రీటింగ్స్ ఇచ్చుకుంటారు. కానీ మీరేం చేస్తున్నారు ఈ కొత్త సంఘం యుగంలో? बाप दादा क्या करते हैं? हर सेकंड हर समय हर आत्मा के प्रति शुभ भावना शुभ कामना की मुबारक देते हैं. बाप दादा ఏం చేస్తున్నారు ఈ కొత్త యుగం ప్రారంభమయ్యే సందర్భంలో? ప్రతి సెకండ్ ప్రతి సమయం ప్రతి ఆత్మ పట్ల శుభ భావన శుభ కామన యొక్క శుభాకాంక్షలు ఇస్తున్నారు. गुड विशेष का शुभाकांक्षल. जब भी किसी को किसी भी उत्सव के दिन की मुबारक देते तो क्या कहते हैं? ఎప్పుడైనా ఎవరికైనా ఏ పండగ రోజు సందర్భంగా శుభాకాంక్షలు ఇచ్చినా ఏం చెప్తారు? పరస్పరం खुश रहो, सुखी रहो, शक्तिशाली रहो, तंदुरुस्त रहो. तो आप हर समय क्या सेवा करते हो? आत्माओं को नई जीवन देते हो. ఎక్కడైనా పండగల్లో శుభాకాంక్షలు గుడ్ విషెస్ ఇచ్చేటప్పుడు ఏమని మనం చెప్తాం? పండగల్లో కలుసుకున్నప్పుడు కూడా ఒకరికొకరు శుభాకాంక్షలు ఆశీర్వాదాలు ఇచ్చుకుంటూ సంతోషంగా ఉండండి, సుఖీగా ఉండండి, శక్తిశాలిగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఇక్కడ కూడా బాబా ఇది సదాకాలానికి గుడ్ విషెస్ ఇస్తున్నారు మనకి, ఒక రోజు కాదు. కాబట్టి ప్రతి సమయంలో మీరు ఏం సేవ చేస్తున్నారు? సంఘం యుగంలో ఆత్మలకు కొత్త జీవితం ప్రసాదించే సేవ చేస్తున్నారు. आप सबको भी बाप दादा ने नई जीवन दी है ना, और इस नई जीवन में ये सभी मुबारक के सदा के लिए मिल ही जाती है. మీ అందరికీ కూడా బాప్ దాదా కొత్త జీవితం ఇచ్చారు కదా సంఘం యుగంలో. ఈ కొత్త జీవితంలో ఏదైతే ఇప్పుడు శుభాకాంక్షలు అంటే ఏంటనేది వివరించుకున్నామో, ఖుషిగా ఉండండి, సుఖిగా ఉండండి, శక్తిశాలిగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి అనే శుభాకాంక్షలు సదాకాలం కోసం బాబా నుండి దొరికేస్తూ ఉన్నాయి. आप जैसे खुश नसीब खुशी के खजाने से संपन्न सदा सुखी और कोई हो सकता है? మీలాంటి ఖుషి ఉండే జీవితం, మీలాగా ఖుషి అనే ఖజానాతో సంపన్నంగా ఉండడం, సదా సుఖిగా ఉండడం ఇంకెవరిదైనా ఉందా చెప్పండి ప్రపంచంలో? इस नवीनता की विशेषता आपके देवताई जीवन में भी नहीं है. ఈ నవీనత ఏదైతే మీరు అనుభవం చేస్తున్నారో, కొత్త జీవితం, బాబా దొరికిక సుఖీ జీవితం, సంతోషంగా ఉండే జీవితం అని, ఈ విశేషత ఈ నవీనత దేవత జీవితం మీది ఉంటుంది కదా సత్యగల, అప్పుడు మీకు ఉండదు ఈ ఖుషి, ఈ విశేషత అప్పుడు కూడా ఉండదు దేవత జీవితంలో అని చెప్తున్నారు బాబా. तो हर समय स्वतः ही बाप दादा द्वारा मुबारक बधाइयां व ग्रीटिंग्स मिलती रहती. కాబట్టి ప్రతి సమయంలో స్వతహాగా బాప్ దాదా ద్వారా శుభాకాంక్షలు ग्रीटिंग्स అనేవి లభిస్తూనే ఉంటున్నాయి. दुनिया वाले नाचेंगे गाएंगे और कुछ खाएंगे और आप क्या करते हो? ప్రపంచంలో వాళ్ళు నాట్యం చేస్తారు, పాటలు పాడతారు, ఇంకా ఏదైనా తింటారు అందరూ కూర్చొని. పండగ అంటే గ్రీటింగ్స్ ఇచ్చుకునే రోజులో, పండగ రోజుల్లో, ఉత్సవం జరుపుకునే రోజుల్లో ఏం చేస్తారు? అందరూ కలిసి నాట్యం చేస్తారు, పాటలు పాడతారు, ఏదైనా కూర్చొని తింటారు. और आप क्या करते हो? మీరేం చేస్తారు సంగమ యుగం యొక్క ఈ న్యూ ఇయర్ లో? हर सेकंड नाचते और गाते रहते और हर रोज ब्रह्मा भोजन खाते रहते हो. ప్రతి సెకండ్ కూడా నాట్యం చేస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, మరియు ప్రతిరోజు ब्रह्मा भोजనం తింటూ ఉంటారు. लोग तो खास पार्टीज अरेंज करते हैं और आपकी सदा ही संगठन की पार्टीज होती रहती है. బయట మనుషులైతే అలాంటి రోజుల్లో పార్టీలు పెట్టుకుంటూ ఉంటారు, తినడం, తాగడం, నాట్యం చేయడం, వీటన్నింటి కోసం సంఘటన కూర్చొని పార్టీలు అరేంజ్ చేసుకుంటారు. మీరు సదాకాలం సంఘటన యొక్క పార్టీస్ మీవి జరుగుతూనే ఉంటాయి. సంగమేగం అంతా పార్టీస్ మీ మిలన్ హోతా హైనా. పార్టీలు ఎందుకు పెట్టుకుంటారు? పరస్పరం మిలనం జరుపుకుంటారు కదా. ఆ బ్రాహ్మణం కి అమృత్ వేలే సే పార్టీ शुरू हो जाती है.
అది ఒక రోజు వాళ్ళు పార్టీ పెట్టుకుంటారు, సంవత్సరంలో ఏదో ఒకటో రెండో కదా. కానీ బ్రాహ్మణులు మీకు అమృత వేళ నుండి రోజు ఈ సంగమయుగంలో వచ్చాక ఏంటంటే రోజు అమృత వేళ లేచిన దగ్గర నుండి పార్టీ స్టార్ట్ అయిపోద్ది మీకు. పేలే బాప్ దాదా సేమనాతే హో, ముందు అమృత వెళ్ళగానే బాప్ దాదా దగ్గర సభలో అక్కడ అటెండ్ అవుతారు కదా, సూక్ష్మలోకానికి వెళ్ళిపోయి పరంధామంలో వెళ్ళిపోయి పార్టీ బాబాతో కలుసుకుని పార్టీ జరుపుకుంటాం కదా. ఏక్ మీ అనేక సంబంధ और स्वरूपों से मनाती हूँ. ఒక్క బాబాతో కలుసుకుంటే పార్టీ అంటారా అనుకోవచ్చు మీరు, కానీ ఒక్క బాబాతోని అనేక సంబంధాలు మరియు అనేక స్వరూపాలు అనుభవం చేసుకునే పార్టీ జరుపుకుంటారు అమృత వేళ లేచినాక. फिर आपस में ब्राह्मण जब क्लास करते तो संगठन में मिलन मनाते हो ना. తర్వాత ఏమవుతుంది, పరస్పరం క్లాస్ కి మనం అటెండ్ అయినప్పుడు పరస్పరం బ్రాహ్మణులు సంఘటన కలుసుకుంటాం. ఇదొక పార్టీ కదా, క్లాస్ కి వచ్చినప్పుడు ఇదొక పార్టీలో వచ్చి కూర్చున్నట్టు ఉంటది కదా. మురళి సుంతి సుంతి నాచుతే గాతే హో, అందరూ కలిసి ఇక్కడ కూర్చోడం ఒక పార్టీలోకి వచ్చినట్టు. మళ్ళీ మురళి ఇంకా స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయ్యాక వింటూ వింటూ నాట్యం చేస్తూ ఉంటారు, పాట పాడుతూ ఉంటుంది మీ మనసు ఆనందంలో. और हर समय उत्साह भरे जीवन में उड़ते रहते हो. ప్రతి సమయంలో కూడా ఉత్సాహంతో నిండిన జీవితంలో ఎగురుతూ ఉంటారు. బ్రాహ్మణ జీవన్ కా శ్వాస హే ఉత్సాహ. బ్రాహ్మణులు అయ్యాం, బాబా పిల్లలు అయ్యామంటే మన శ్వాస అయ్యే उत्साह. अगर कभी अगर उत्साह कम होता है तो ब्राह्मण जीवन की जीने का मजा नहीं होता है. ఒకవేళ ఎప్పుడైనా మనలో ఉత్సాహం తగ్గిపోతుంది అంటే బ్రాహ్మణ జీవితం జీవించేటటువంటి మజా తీసుకోవట్లేదు మనము. जैसे शरीर में भी श्वास की गति यथार्थ चलती तो अच्छी तंदुरुस्ती मानी जाती. శరీరంలో కూడా శ్వాస యొక్క గతి యథార్థంగా నడుస్తుంటే మంచి ఆరోగ్యము అని అంటారు కదా. अगर कभी बहुत तेज गति से चले कभी स्लो हो जाए तो तंदुरुस्ती नहीं मानी जाएगा ना. ఒకవేళ చాలా తీవ్ర గతిలోని శ్వాస నడుస్తుంది అనుకోండి, ఎప్పుడైనా స్లో అయిపోతుంది అనుకోండి మన శ్వాస, మంచి ఆరోగ్యము అని అనరు దాన్ని. బ్రాహ్మణ జీవన అర్థాత్ ఉత్సాహ నిరాశ ని. బ్రాహ్మణ జీవితం అంటేనే ఉత్సాహం, నిరాశలో వచ్చేవారు కాదు. ఒకవేళ నిరాశ వచ్చిందంటే హెల్దీ లైఫ్ కాదు బ్రాహ్మణ జీవితంలో. ఇలా శ్వాసతో ఇబ్బంది పడుతుంటారు కదా, అలా నడుస్తున్న జీవితం అన్నమాట. जब सर्व आशाएं पूर्ण करने वाले बाप के बन गए तो निराशा कहाँ से आई. ఎప్పుడైతే సర్వ ఆశలు పూర్తి చేసే బాబాకు మీరు పిల్లలుగా అయిపోయారో నిరాశ ఎక్కడి నుండి వచ్చింది అడుగుతున్నారు బాబా. आपका ऑक्यूपेशन ही निराशावादी को आशावादी बनाना, यही सेवा है ना. సంగమయుగంలో బాబా పిల్లలు అయ్యాక మీ యొక్క కర్తవ్యం, మీ యొక్క పరిచయము లేదా మీ యొక్క ఆక్యుపేషన్, మీ యొక్క కర్తవ్యం ఏమవుతుంది, నిరాశావాదిని ఆశావాదిగా తయారు చేయడం. అలాంటిది మనం నిరాశలో వస్తే మరి ఇదే సేవ కదా మీరు చేయాల్సింది. ये तो दुनिया के हद के चक्कर अनुसार आप भी दिन को महत्व दे रहे, लेकिन वास्तव में आप सब ब्राह्मण आत्माओं का संगम युग है, నవీనత యుగ. ప్రపంచం యొక్క హద్దులో ఉన్న ఒక సంవత్సరము కాలము తిరిగిన చక్రం అనుసారం ఈ రోజు న్యూ ఇయర్ జరుపుకోవడం అనే మహత్వం మీరు ఇస్తున్నారు. మీరు ప్రత్యేకంగా మళ్ళీ న్యూ ఇయర్ చేస్తారు, కానీ అంతటితో అయిపోదు మీది. వాస్తవానికి బ్రాహ్మణాత్మలందరికీ సంగమయుగమే ఒక నవీనత యుగం అయిపోయింది. యుగం అంతా న్యూ యుగం, న్యూ ईयर, न्यू कल्पम, न्यू युगम कदा. नई दुनिया भी इस समय बनाते हो. नई दुनिया का ज्ञान इस समय आप आत्माओं को है. కొత్త ప్రపంచం కూడా ఈ సమయంలో తయారు చేస్తున్నారు సంగమయుగంలోనే. మీరు కొత్త ప్రపంచం అంటే ఏంటనే జ్ఞానం కూడా ఈ సమయంలోనే మీకు లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. वहां नई दुनिया में नए पुराने का नॉलेज नहीं होगा. नए युग में नई दुनिया స్థాపన రే ఓ. సత్యుగంలో వెళ్ళిపోయాక కొత్త ప్రపంచంలో కొత్త పాత అనే జ్ఞానం ఉండదు. కొత్త యుగంలో కొత్త ప్రపంచ స్థాపన మీరు చేస్తున్నారు అని చెప్తున్నారు బాబా. सभी ने तपस्या वर्ष में तपस्या द्वारा अपने में अलौकिक नवीनता लाई है या वही पुरानी चाल है.
అందరూ తపస్య సంవత్సరంలో మీ తపస్సు ద్వారా అలౌకిక నవీనత మీలో తీసుకొచ్చారా లేదా ఇంకా పాత నడవడికే ఉందా మీలో అడుగుతున్నారు బాబా. పురాణి చాల్ కౌన్ సి హే, ఏంటి పాత నడవడిక అంటే? योग अच्छा है, अनुभव भी अच्छे होते, आगे भी बढ़ रहे, धारणा में भी बहुत फर्क है, अटेंशन भी बहुत अच्छा है, सेवा में भी वृद्धि अच्छी है, लेकिन का पूंछ लग जाता है। कभी कभी ऐसा हो जाता है। ये कभी कभी का पूंछ कब तक समाप्त करेंगे? పాత నడవడిక అంటే ఏంటి? యోగము బాగానే అనిపిస్తుంది, అనుభవం కూడా బాగానే జరుగుతుంది, ముందుకి కూడా వెళ్తున్నాం, ధారణలో కూడా చాలా తేడా వచ్చింది, మారేము, అటెన్షన్ కూడా చాలా బాగానే పెట్టుకుంటున్నాం, ఇప్పుడు సేవలో కూడా బాగానే వృద్ధి జరుగుతుంది. కానీ ఈ కాని అనే తోక ఉంటుందంట పాత నడవడి కంటే. ఇంకా అప్పుడప్పుడు ఇలాగ అవుతుందని ఈ అప్పుడప్పుడు అనే తోక, కానీ అప్పుడప్పుడు, లేకిన్ కభీ కభీ. ఈ తోక ఎప్పుడు ఫినిష్ అవుతుంది, ఎప్పుడు సమాప్తి చేస్తారు అడుగుతున్నారు బాబా. తపస్య వర్షమి ఏ నవీనత లావు. ఈ తపస్య సంవత్సరంలో ఈ కొత్త ధనాన్ని తీసుకురండి. పురుషార్థ సేవాకి సఫలతాకి సంతుష్టతకి పర్సెంటేజ్ కభీ बहुत ऊंची कभी नीची, इसमें सदा श्रेष्ठ परसेंटेज की नवीनता लाओ. పురుషార్థం లేదా సేవ సఫలత, సేవల సంతుష్టత యొక్క శాతం అప్పుడప్పుడు చాలా ఎక్కువ, అప్పుడప్పుడు చాలా తక్కువ, ఇలా ఉండొద్దు. ఇందులో సదా శ్రేష్టమైన పర్సంటేజ్, సదా బెస్ట్ పర్సంటేజ్ ఉండేలాగా నవీనత అది తీసుకుండండి. సేవలో కానీ స్వపురుషార్థంలో కానీ సఫలత సంతుష్టత అనే పర్సంటేజ్ ఎప్పుడు కూడా ఒకేలా మంచి పర్సంటేజ్లో ఉండేలా, శ్రేష్టమైన పర్సంటేజ్ ఉండేలాగా ఆ కొత్తదనం తీసుకోండి ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. అప్పుడప్పుడు అని తీసేయండి అని చెప్తున్నారు బాబా. ఈ తోక జैसे आजकल के डॉक्टर्स ज्यादा क्या चेक करते हैं, ఈ రోజుల్లో డాక్టర్స్ ఎక్కువగా ఏం చెక్ చేస్తారు అసలు? ముందు పేషెంట్ కి ప్రాబ్లం అనగానే కామన్ గా చెక్ చేసేది सबसे ज्यादा आजकल ब्लड प्रेशर बहुत चेक करते, बीपी చాలా చెక్ చేస్తారు. अगर ब्लड का प्रेशर कभी बहुत ऊंचा हो कभी नीचा चला जाए तो क्या होगा? అప్పుడప్పుడు బీపీ చాలా హై వెళ్ళిపోతుంది, అప్పుడప్పుడు చాలా లో అయిపోతుంది. బీపీ అంటే ఏమవుతుంది? तो बाप दादा पुरुषार्थ का प्रेशर देखती है, बहुत अच्छा जाता है, लेकिन कभी कभी जंप मारता है, कभी कभी का शब्द समाप्त करो. बाप दादा కూడా సర్జన్ కదా, ఏంటి ప్రెషర్ చెక్ చేస్తుంటారంట? పురుషార్థ యొక్క ప్రెషర్. అక్కడ డాక్టర్ బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తారు, ఇక్కడ బాబా మనది పురుషార్థ యొక్క ప్రెషర్ చెక్ చేస్తూ ఉంటే కొంతమందిది చాలా బాగా ఉంటుందంట, అప్పుడప్పుడు జంప్ చేస్తున్నట్టు వెళ్ళిపోతుందంట ప్రెషర్, అప్పుడప్పుడు దిగిపోతుంది. ఈ అప్పుడప్పుడనే పదము సమాప్తి చెయ్యండి ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. ఎప్పుడు ఒకే లెవెల్ ఉండేలాగా पुरुषार्थ मेंटेन चेयंडी. अभी तो सभी इनाम लेने की तैयारी कर रहे हैं ना, इस सारी सभा में ऐसे कौन है जो समझते कि हम इनाम के पात्र बने? कभी कभी वाले इनाम लेंगे. అందరూ ప్రైజ్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు కదా. అందరూ మీరు సభలో ఎవరు ఇలా అనుకుంటున్నారు ప్రైజ్ తీసుకోవడానికి పాత్రులయ్యాం మేము, అప్పుడప్పుడు అనే మాట తీసేసాం, అప్పుడప్పుడు అనేవాళ్ళు కాదు, అనేవాళ్ళు ఎవరున్నారు? అప్పుడప్పుడు అనే మాట వస్తే అప్పుడప్పుడు బాగుంటుంది, అప్పుడప్పుడు హై, అప్పుడప్పుడు లో పురుషార్థం అంటే వాళ్ళు ప్రైజ్ తీసుకుంటారా? इनाम लेने के पहले ये विशेषता देखो कि इन 6 मास के अंदर 3 प्रकार के संतुष्टता प्राप्त की है. ప్రైజ్ తీసుకోవటానికి ముందు ఈ విశేషత కూడా ఒకసారి మీలో చెక్ చేసుకోండి. ఈ 6 నెలల్లో 3 రకాలైన సంతుష్టత పొందేమా? గడిచిపోయిన 6 నెలల్లో 3 రకాలైన సంతుష్టత మాకు దొరికిందా? पहिला स्व अपना साक्षी बन चेक करो.
स्व के चार्ट से स्वयं सच्चे मन सच्चे दिल से సంతుష్ట है మూడు రకాల సంతుష్టతలో ఒకటి స్వయం యొక్క సంతుష్టత అంటే మీ స్వయంలో మీరు సాక్షి అయి చెక్ చేసుకోండి స్వయం యొక్క చార్ట్ చూసి నాకు సాటిస్ఫాక్షన్ అయినా నా చార్ట్ నాకు మంచిగా అనిపిస్తుందా స్వయం యొక్క సత్యమైన మనసు సత్యమైన హృదయం తో నేను సంతుష్టంగా ఉన్నానా లేదా కొంచెము కల్తీ ఉంది కొంచెము కరెక్ట్ గా లేదు అలా అనిపిస్తుందా మీకు మీకు ఏం అనిపిస్తుంది మీ చార్ట్ నుండి మీకు ఎంతవరకు సాటిస్ఫాక్షన్ ఉంది చూసుకోండి दूसरा जिस विधि पूर्वक बाप दादा याद के परसेंटेज को चाहते हैं उस विधि पूर्वक मन वचन कर्म और संपर्क में संपूर्ण चार्ट रहा अर्थात बाप भी संतुष्ट हो రెండోది బాబా సంతుష్ట అవడం అదేంటి ఏ విధి పూర్వకంగా బాప్ దాదా నా స్మృతి యొక్క చార్ట్ చూడాలనుకుంటున్నారో నా స్మృతి యొక్క చార్ట్ యొక్క పర్సంటేజ్ ఎంత బాబా చూడాలనుకుంటున్నారో అదే అనుసారం మనస వాచ కర్మ మరియు సంపర్కంలో సంపూర్ణంగా అలాంటి చార్ట్ నేను పెట్టుకున్నానా అలాగే నడిచిందా నా పురుషార్థం బాబా ఆశించే మాదిరిగా అంత పర్సంటేజ్ లో నా యోగం నడిచిందా అని చెక్ చేసుకోండి అంటే బాబా కూడా సంతుష్టమయ్యారా నా పురుషార్థంతో तीसरा మూడో సర్టిఫికేట్ ఏంటి బ్రాహ్మణ్ పరివార हमारे श्रेष्ठ योगी जीवन से संतुष्ट रहा మన చుట్టూ ఉన్న బ్రాహ్మణ పరివారం మన యొక్క శ్రేష్ఠ యోగి జీవితాన్ని చూసి సంతుష్టమయ్యేరా तो तीनों प्रकार की संतुष्टता अनुभव करना अर्थात प्राइज के योग्य बनना ఈ మూడు రకాలైన సంతుష్టతను అనుభవం చేయటము అంటే బాబా నుండి ప్రైజ్ తీసుకోవటానికి యోగ్యంగా తయారవడం స్వయం బాబా మరియు ब्राह्मण परिवारम विधि पूर्वक आज्ञाकारी बन चार्ट रखने की आज्ञा पालन की तो ऐसे आज्ञाकारी को भी मार्क्स मिलती है लेकिन संपूर्ण पास मार्क्स उनको मिलती जो आज्ञाकारी बन चार्ट रखने के साथ साथ पुरुषार्थ के विधि और वृद्धि के भी मार्क्स ले బాబా చెప్తున్నారు విధి పూర్వకంగా ఆజ్ఞాకారిగా తయారే బాబా చెప్పారు కదా పడుకునే ముందు చార్ట్ చూసుకోండి అని అందుకు నేను ఆ ఆజ్ఞను పాలన చేశాను చార్ట్ రోజు చెక్ చేసుకున్నాను బాబా ఎదురుగా పెట్టాను దానికి కూడా మార్కులు ఉంటాయి కానీ అంతటితో సరిపోదు సంపూర్ణ పాస్ మార్క్స్ ఎవరికి దొరుకుతాయంటే చార్ట్ పెట్టుకుని ఆజ్ఞను పాటించి చార్ట్ పెట్టుకోవటమే కాకుండా ఆజ్ఞాకారిగా చార్ట్ పెట్టుకోవడం ఒకటే కాకుండా దాంతో పాటు పురుషార్థి యొక్క విధి మరియు వృద్ధి చార్ట్ పెట్టుకోవటం ద్వారా విధి మార్చుకుంటున్నాను నేను వృద్ధి కూడా రోజు రోజుకి చార్ట్ చెకింగ్ ద్వారా పరివర్తన ఈ వృద్ధిలోకి వెళ్తున్నాను అనే స్టేజ్ తెచ్చుకుని చూపిస్తే అప్పుడు సంపూर्ण మార్క్స్ దొరుకుతాయి అని చెప్తున్నారు బాబా जिन्होंने इस नियम का पालन किया जो एक्यूरेट रीति से चार्ट लिखा है वो भी बाप दादा द्वारा ब्राह्मण परिवार द्वारा बधाइयां लेने के पात्र है ఎవరైతే ఈ నియమాన్ని పాలన చేశారో ఎక్యురేట్ గా చార్ట్ రాశారో ఆజ్ఞాకారి వారు కూడా బాప్ దాదా ద్వారా బ్రాహ్మణ పరివారం ద్వారా ఆశీర్వాదాలు తీసుకోవటానికి పాత్రులే అయ్యారు అని చెప్తున్నారు బాబా చార్ట్ రాయడం అయినా కానీ यथार्थ तपस्या की निशानी कर्म संबंध और संस्कार तीनों में नवीनता के विशेष स्वयं भी अनुभव हो और औरों को भी अनुभव हो కానీ యథార్థమైన తపస్సు యొక్క గుర్తు ఏంటంటే వారి కర్మలు సంబంధం మరియు సంస్కారం మూడింట్లో నవీనత యొక్క విశేషత చాట్ రోజు రాస్తున్నాను కానీ దాని ద్వారా నవీనత తీసుకొస్తున్నాను చేంజ్ అనేది నాలో ఆ విశేషత స్వయం కూడా అనుభవం చేసుకోవాలి మరి ఇతరులకు కూడా మీ ద్వారా అనుభవం కావాలి అని చెప్తున్నారు బాబా యథార్థ చాట్ కాతే హర్ సబ్జెక్ట్ మీ ప్రగతి అనుభవ పరివర్తన అనుభవ యథార్థమైన చాట్ అంటే అర్థమే ప్రతి సబ్జెక్ట్ లో ప్రగతి అనుభవం కావాలి ప్రగతి అంటే ఇంప్రూవ్మెంట్ ఇంకా పరివర్తన అనుభవం కావాలి చాట్ రాసానంటే దాని రిజల్ట్ నాకు ఇది వచ్చింది ఏంటి నిన్నటికి ఈ రోజుకి ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఈ రోజుకి నెల అయ్యాక ఇంప్రూవ్మెంట్ వచ్చింది నా పురుషార్థంలో చేంజ్ వచ్చింది నాలో మార్పు వచ్చింది అనేది ఉంటేనే అది యథార్థమైన
చార్ట్ చెకింగ్ అంటారు. परिस्थितियां व्यक्ति द्वारा या प्रकृति द्वारा या माया द्वारा आना ये ब्राह्मण जीवन में आना ही है. పరిస్థితులు అనేవి వ్యక్తి ద్వారా లేదా ప్రకృతి ద్వారా లేదా మాయా ద్వారా, వ్యక్తి, ప్రకృతి, మాయ ఏదో ఒక వైపు నుండి బ్రాహ్మణ జీవితంలో పరిస్థితి రావాల్సిందే. పరిస్థితి రాకుండా ఆగదు, పరిస్థితి రానే వస్తుంది. लेकिन स्वस्थिति की शक्ति ने परिस्थिति के प्रभाव को ऐसा ही समाप्त किया जैसे एक मनोरंजन की सीन सामने आई उड़ गई. కానీ స్వస్థితి యొక్క శక్తి, పరిస్థితి రానే వస్తుంది, అది తప్పదు. కానీ స్వస్థితి యొక్క శక్తి పరిస్థితి యొక్క ప్రభావాన్ని అలా సమాప్తి చేస్తుందా? పరిస్థితి వచ్చినా అదొక మనోరంజన యొక్క సీన్ లా ఎదురుగా వచ్చింది, వెళ్ళిపోయింది అనిపించేంతలా స్వస్థితి అనేది నాది ఉంటుందా? సంకల్ప में परिस्थिति के हलचल की अनुभूति ना हो. సంకల్పంలో కూడా మన ఎదురుగా వచ్చిన పరిస్థితి నుండి అలజడి అనుభూతి కాకూడదు. याद की यात्रा सहज भी हो और शक्तिशाली भी हो. స్మృతి యాత్ర సహజం కూడా అవ్వాలి, శక్తిశాలిగా కూడా ఉండాలి అని చెప్తున్నారు బాబా. పరిస్థితి వచ్చిన స్థితిలో అలజడి రాకూడదు. ఇంకా బాబా స్మృతి యాత్ర ఇంకా సహజం అయి ఉంది, పరిస్థితులను ఎదురుగా ఉన్నప్పటికీ కూడా శక్తిశాలి స్మృతి ఉంటుంది, అలా ఉండాలి. పవర్ఫుల్ యాద్ ఏక్ సమయ పర్ డబల్ అనుభవ్ कराती है. శక్తిశాలి స్మృతి ఉంది అంటే అది మనకి ఎలా తెలుస్తుంది? డబల్ అనుభవం చేయిస్తుంది ఒకే టైంలో. एक तरफ याद अग्नि बन भस्म करने का काम करती है, परिवर्तन करने का काम करती है, और दूसरी तरफ खुशी और हल्केपन का अनुभव कराती है. ఒకవైపు పవర్ఫుల్ స్మృతి మనం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? అది ఒక అగ్ని మాదిరిగా మన పాత వికర్మలు సంస్కారాల్ని భస్మం చేసే పని చేస్తుంది. అంటే పరివర్తన యొక్క పని చేస్తుంది. మనలో పరివర్తన వచ్చేలాంటి శక్తి వస్తుంది. పాతది భస్మం కావడం అంటే పరివర్తన అయ్యే శక్తి రావడం కదా. ఒకవైపు అది తెలుస్తూ ఉంటది పవర్ఫుల్ స్మృతిలో ఉన్నప్పుడు. ఇంకా రెండవది ఖుషి మరియు తేలిక స్థితి అనుభవం చేయిస్తుంది పవర్ఫుల్ స్మృతి. ऐसे विधि पूर्वक शक्तिशाली याद को ही यथार्थ याद कहा जाता है. ఇలా విధి పూర్వకంగా శక్తిశాలి స్మృతిని మనం అనుభవం చేయడమే యథార్థమైన స్మృతి అని చెప్తారు. ఏ స్మృతి ద్వారా అయితే తేలిక స్థితి, ఖుషి పెరుగుతాయో, పాత సంస్కారాల పరివర్తన వస్తుందో, फिर भी बाप दादा बच्चों की उमंग और लगन को देख खुश होते हैं. అయితే ఎలా చేసినప్పటికీ బాప్ దాదా పిల్లల యొక్క ఉత్సాహం, పిల్లల యొక్క తపన చూసి అయితే खुशी అవుతున్నారు. మెజారిటీ को लक्ष्य अच्छा स्मृति में रहा है. మెజారిటీ పిల్లలకు లక్ష్యం అయితే బాగా స్మృతిలో ఉంది. స్మృతి మే అచ్చే నంబర్ లియే హే. స్మృతి అనే సబ్జెక్ట్ లో మంచి నంబర్ తీసుకున్నారు కూడా, ఎందుకంటే పెట్టిందే తపస్య సంవత్సరం కదా 91లో, కాబట్టి అటెన్షన్ పెట్టారు. స్మృతి కే సాత్ సమర్థి ఉస్మే నంబర్ వారే. స్మృతి చేయటంలో అటెన్షన్ పెట్టారు, కానీ స్మృతితో పాటు సమర్థత మనలో ఏదైతే రావాలి దానిలో नंबर वारी అయిపోతున్నారు అని చెప్తున్నారు బాబా. స్మృతి और समृद्धि दोनों साथ साथ रहना, इसको कहेंगे नंबर 1 प्राइज के योग्य. స్మృతి మరియు సమర్థత ఈ రెండు తోడుగా ఉండడం, దీన్నే నంబర్ 1 ప్రైజ్ తీసుకోవడానికి యోగ్యులుగా కావడము అని అంటారు. స్మృతి सदा हो और समृद्धि कभी कभी व परसेंटेज में रहना, इसको नंबर वार की लिस्ट में कहेंगे. స్మృతి సమర్థత రెండు మనలో పెరగడము, నంబర్ 1 ప్రైజ్ కు యోగ్యులు కావడం. స్మృతి సదా ఉంది, కానీ సమర్థత అప్పుడప్పుడే నాలో కనిపిస్తుంది, లేదా రోజు ఉన్న సమర్థత పర్సంటేజ్ లో తేడా ఉంటుంది అంటే అది నంబర్ 1 అనే లిస్ట్ లోకి వెళ్ళిపోతారు. నంబర్ 1 ప్రైజ్ తీసుకోలేరు. समझा? एक कैरेट चार्ट रखने वालों के भी नामों की माला बनेगी. अभी भी बहुत नहीं तो थोड़ा समय तो रहा है. इस थोड़े समय में भी विधि पूर्वक पुरुषार्थ की वृद्धि कर अपने मन बुद्धि कर्म
और संबंध को सदा अचल अडोल बनाया। तो इस थोड़े समय के अचल अडोल स्थिति का पुरुषार्थ आगे चलकर बहुत काम में आएगा और सफलता की खुशी स्वयं भी अनुभव करेंगे और औरों द्वारा भी संतुष्टता की दुआएं प्राप्त करते रहेंगे। इसलिए ऐसे नहीं समझना कि समय बीत गया, लेकिन अभी भी वर्तमान और भविष्य श्रेष्ठ बना सकती हो। బాబా చెప్తున్నారు, ఎక్యురేట్ చార్ట్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళ యొక్క పేర్లు మాల తయారు చేస్తారంట బాబా. ఇప్పుడు ఈ మాలలో మీరు నంబర్ తీసుకోవటానికి చాలా టైం లేకపోయినా కొద్ది టైం అయినా ఉంది ప్రయత్నించటానికి. ఈ కొద్ది సమయంలో కూడా విధిపూర్వకంగా పురుషార్థం చేసి వృద్ధి పొందుతూ ఈ కొద్ది సమయంలో కూడా మిగిలి ఉన్న కొద్ది సమయంలో కూడా విధిపూర్వకంగా పురుషార్థం చేసి వృద్ధి పొందుతూ తమ మనసు బుద్ధి కర్మ మరియు సంబంధాన్ని సదా అచ్చల్గా అడోల్గా తయారు చేసుకుంటే, ఈ కొద్ది సమయం మీరు తయారు చేసుకున్న అచల్ అడోల్ స్థితి యొక్క పురుషార్థం ముందు ముందు పరిస్థితులు పెరిగినప్పుడు చాలా ఉపయోగపడుతుంది. మరియు సఫలత యొక్క ఖుషి స్వయంలో కూడా మీరు అనుభవం చేస్తారు. పురుషార్థం చేశాను, నా స్థితి అచల్ అయిపోయింది ఇప్పుడు అనే ఒక సక్సెస్ యొక్క ఖుషి కూడా మీలో పెరుగుతుంది. మరియు ఇతరులు మిమ్మల్ని చూసే వాళ్ళ ద్వారా కూడా సంతుష్టత యొక్క ఆశీర్వాదాలు మీకు దొరుకుతూ ఉంటాయి. వీళ్ళు సక్సెస్ అయ్యారు, అచల్ అయిపోయారు, పరిస్థితులు వచ్చే వీరెదురుగా చాలా ఊపాయి కానీ అచల్ అయ్యారు అని సంతుష్టత యొక్క ఆశీర్వాదాలు అనుభవం చేస్తారు. అందువలన ఇలా అనుకోకండి, టైం అయిపోయింది కదా, తపస్సు అయ్యారన్నారు, అయిపోయింది, ఇప్పుడు ఏం చేస్తాం. కానీ ఇప్పుడు కూడా వర్తమానం మరియు భవిష్యత్తు శ్రేష్టంగా తయారు చేసుకోవచ్చు మిగిలి ఉన్న ఈ కొద్ది సమయంలో కూడా అని చెప్తున్నారు బాబా. అభి భీ విశేష స్మృతి మాస్ ఎక్స్ట్రా వరదాన్ ప్రాప్త కర్నే కా మాస్. ఇప్పుడు కూడా అంటే డిసెంబర్ 31 కదా, ఆ ఇయర్ కంప్లీట్ అయిపోయినట్టు కదా తపస్సు సంవత్సరం. కానీ ఎక్స్ట్రా వరదానం మళ్ళీ బాబా ఇచ్చారు. జనవరి నెల కదా స్టార్ట్ అయ్యేది. జనవరి అంటే బ్రహ్మ బాబా అవ్యక్తమైన నెల అంతా. ప్రతి సంవత్సరం మనం తపస్సు సంవత్సరం అనే కాదు, ప్రతి సంవత్సరం స్మృతి నెలగా, స్మృతి దివస్ యొక్క నెలగా జరుపుకుంటాం కదా. కాబట్టి ఇంకో నెల మీ చేతిలో ఉంది, ఎక్స్ట్రా వరదానంగా మీకు దొరికింది जनवरी नेला अंता అని చెప్తున్నారు బాబా. जैसे तपस्या वर्ष का चांस मिले ऐसे स्मृति मास का विशेष चांस है. तपस्या సంవత్సరం ఒక సంవత్సరం ఎలా మీకు ఛాన్స్ దొరికింది, ఇప్పుడు మళ్ళీ అది పూర్తవగానే జనవరి నెల వచ్చింది విశేషంగా స్మృతి యొక్క మాసం ఛాన్స్ దొరికింది మీకు అంటున్నారు బాబా. इस समय के 30 दिन भी अगर सहज स्वतः शक्तिशाली विजय आत्मा का अनुभव किया तो ये भी सदा के लिए नेचुरल संस्कार बनाने के गिफ्ट प्राप्त कर सकते हो. ఈ జనవరి నెలలో 30 రోజులు కూడా ఒకవేళ సహజంగా స్వతహాగా శక్తిశాలి విజయీ ఆత్మ ఈ అనుభవం చేసుకుంటే ఇది కూడా సదాకాలానికి నేచురల్ సంస్కారాన్ని తయారు చేసే గిఫ్ట్ మీకు ఇస్తుంది. ఒక నెల రోజులు మీరు ట్రై చేసినా కూడా సదాకాలానికి నేచురల్ సంస్కారం తయారయ్యే గిఫ్ట్ పొందగలరు. ఏంటి సంస్కారం? సహజ స్మృతి, शक्तिशाली स्मृति, विजयी आत्मा ఉండే అనుభవం. विजयी आत्मा कुछ भी आवे, कुछ भी हो जाए, परिस्थिति रूपी बड़े ते बड़े पहाड़ भी आ जाए, संस्कार टक्कर खाने के बादल भी आ जाए, प्रकृति भी पैर ले, लेकिन अंगद समान मन बुद्धि रूपी पांव को हिलाना नहीं, अचल रहना. దానికోసం ఏం చేయాలి? ఏది ఏమైపోయినా, ఏ పరిస్థితి ఎదురుగా వచ్చి పెద్ద పర్వతం రూపంలో పడినా, పర్వత రూపంలోనే పెద్ద సమస్య వచ్చేసిన, సంస్కారాల ఘర్షణ అనే మబ్బులు వచ్చేసిన, మనం ఎంత బాగా నడుచుకుంటున్నా మనతో ఘర్షణ పడుతున్నారు అనే ఈ ఘర్షణ యొక్క మబ్బులు వచ్చేసిన, ప్రకృతి కూడా మీ ఎదురుగా పరీక్షలు పెట్టినా కానీ అంగదుని సమానంగా మనస్సు బుద్ధి అనే పాదము కూడా కదిలించలేని
ఎవ్వరూ కదపలేరు మన పాదాన్ని, మనస్సు బుద్ధి అనే పాదాన్ని అనేలా అచంచలంగా ఉండడం, ఇది అభ్యాసం చేయండి. बीती में अगर कोई हलचल भी हुई हो उसको संकल्प में भी स्मृति में नहीं लाना. జరిగిపోయిన రోజుల్లో ఇప్పటి వరకు అలాంటి అలజడి ఏదైనా వచ్చిన పరిస్థితులు వచ్చినప్పుడు, పరస్పర ఘర్షణలో వచ్చే అలజడిలో వచ్చిన, లేకపోతే ప్రకృతి యొక్క పేపర్ వచ్చినప్పుడు నేను భయపడ్డాను, అలజడిలో వచ్చాను, లేకపోతే ఏదైనా పరిస్థితిలో నేను అలజడిలో వచ్చేసాను అని, అప్పుడు చాలా నేను ఫేస్ చేశాను అని సంకల్పంలో కూడా అవన్నీ స్మృతిలో తెచ్చుకోకండి. ఫుల్ స్టాప్ लगाना, फुल स्टॉप పెట్టేయండి. वर्तमान को बाप समान श्रेष्ठ सहज बनाना और भविष्य को सदा सफलता के अधिकार से देखना. ఏం చేయాలి? ప్రస్తుత సమయం జరిగిపోయిందని ఫుల్ స్టాప్ పెట్టేయండి. కొంతమంది అది గుర్తు తెచ్చుకుంటారు, వర్ణిస్తుంటారు, నేను ఎన్ని పడ్డాను నీతో ఎన్ని నేను ఇది చేశాను అని, వాళ్ళతో ఎన్ని పడ్డాను నేను అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ. కానీ బాబా ఏం చెప్తున్నారు? ఫుల్ స్టాప్ పెట్టేది. వర్తమానాన్ని బాబా సమానంగా శ్రేష్టంగా సహజంగా తయారు చేసుకోండి. ప్రెసెంట్ లైఫ్, ప్రెసెంట్ సిచ్యువేషన్స్. తర్వాత భవిష్యత్తుని కూడా సదా సఫలత యొక్క అధికారంతో చూడండి. సఫలత ఉంది నాకు అనేది. इस विधि से सिद्धि को प्राप्त करना, ఈ విధిని ఉపయోగించి సిద్ధిని పొందండి. కలిసే नहीं अभी से करना. రేపటి నుండి ఇది చేస్తాను బాబా చెప్పారు కదా అని కాదు, ఇప్పటి నుండి స్టార్ట్ చేయండి. पूर्वक प्राप्त करना, वरदान का अर्थ ये नहीं कि अलबेला नहीं बनना, लेकिन सहज पुरुषार्थी बनना. बाबा చెప్తున్నారు, स्मृति मास के थोड़े समय को बहुत काल का संस्कार बनाओ, ये विशेष वरदान विधि पूर्वक प्राप्त करना. బాబా చెప్తున్నారు, స్మృతి మాసము ఒక నెల రోజులైనా ఈ సమయాన్ని పురుషార్థం చేసి దీన్ని చాలా కాలం యొక్క సంస్కారంగా తయారు చేసుకోండి అని చెప్తున్నారు బాబా. ఈ విశేషమైన వరదానం విధిపూర్వకంగా పొందండి. వరదానము అంటే అర్థము అశ్రద్ధలో ఉండడం కాదు. బాబా వరదానము ఇచ్చేస్తారు కదా, స్మృతి మాసం ఆటోమేటిక్గా స్మృతిలో నడుస్తుందిలే అని మీరు అశ్రద్ధలో నిర్లక్ష్యంగా ఉండడం కాదు, కానీ సహజ పురుషార్థిగా తయారవడం. అంటే వరదానము దొరికిన సమయం, స్మృతి మాసానికి వరదానం ఉంది కదా, స్మృతి దివసం, సమార్థి దివసం అని, ఆ టైంలో మనం పురుషార్థం చేస్తే సహజంగా అనుభవం అవుతుంది. అది దాన్ని వరదానం అంటారు. అంతేగాని పురుషార్థమే చేయకుండా బాబా వరదానం ఇచ్చేస్తారు కదా జరిగిపోతుందిలే అంటే అవ్వదు అని చెప్తున్నారు బాబా. కానీ వరదానము అంటే అది ఈజీ అవుతుంది. ఎప్పుడు వేరే సమయాల్లో మనకి కష్టం అనిపిస్తుంది, అనుభవం అవుతుంది, అవ్వదు, అలా ఉంటది. కానీ వరదానంగా దొరికిన సమయంలో మనం చేస్తే ఈజీ అనిపిస్తుంది, ఈజీ అయిపోతుంది పురుషార్థం. అది వరదానం అంటే అర్థం. అచ్చా, కుమారియోं का संगठन बैठा है. బాబా ఎదురుగా కుమారీల సంఘటన కూర్చున్నారంట. ఆగే बैठने का चांस क्यों मिला है? కుమారీల్ని ముందు కూర్చోబెట్టారట సభలో బాబా ఎదురుగా. ఎందుకు ఈ ఛాన్స్ దొరికింది మీకు? ఎదురుగా కూర్చున్నారు సభలో బాబాకి ఎదురుగా. సదా ఆగే రైనా హై, ఎందుకు ఇచ్చారు? సదా మీరు ముందు ఉండాలి అనే మిమ్మల్ని ముందు పెట్టారు. ఇస్లియే ఈ ఆగే बैठने का चांस मिला. సదా మీరు ముందు ఉండాలనే ఉద్దేశంతోనే ముందు కూర్చునే ఛాన్స్ మీకు దొరికింది హాల్లో అంటున్నారు బాబా. సమझा? పక్కా हुआ फल बनके निकलना, कच्चा नहीं गिर जाना. పండిన పండుగా తారే చూపించండి, పచ్చిగా ఉన్న కాయగా పడిపోకండి అని కుమారులకు చెప్తున్నారు బాబా. సభీ పడాయి పూరీ కర్ సెంటర్ పర్ జాయింగి యా ఘర్ మే జాయింగి. ఇంతమంది కుమారులు బాబా ఎదురుగా వచ్చారు. అందరూ మీ చదువు కంప్లీట్ చేసుకున్న తర్వాత సెంటర్లో ఉండి సేవ చేస్తారా లేదా ఇంటిలో ఉంటారా అడుగుతున్నారు బాబా. అగర్ మా బాప్ కహే ఆవో తో క్యా కరేగి. ఒకవేళ అమ్మా నాన్న మీరు సెంటర్లో ఉండకండి, ఇంటికే వచ్చేసేయండి, ఇంట్లోనే ఉండి మీరు మేమేం చెప్తా చేస్తారు అంటే మీరేమంటారు, ఏం చేస్తారు అప్పుడు కుమారీలు అడుగుతున్నారు బాబా. అగర్ అప్నీ హిమ్మతే తో కోయి కిస్కో రోక్ నహీ సక్తా హై. బాబా చెప్తున్నారు, ఒకవేళ కుమారీలలో
మీకు ధైర్యం ఉంది అంటే నేను బాబా సెంటర్లో ఉండి సేవ చెయ్యాలి, ఇంట్లో కాదు అని మీకు మనస్సుకి అలా అనిపిస్తే, మీకు ఆ సాహసం ఉంటే మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు. నాకైతే ఇష్టం ఉంది కానీ అమ్మా నాన్నలు అలా అంటున్నారు, సంబంధికులు ఇలా అంటున్నాను అని ఆగిపోరు వాళ్ళు, ఎవ్వరు ఆపలేరు వాళ్ళని. थोड़ा थोड़ा आकर्षण होगा तो रोकने वाले रोकेंगे. అలా అంటున్నాం మన నోటితో అంటే నాకు ఇష్టమే కానీ మరి వాళ్ళు నన్ను లాగుతూ ఉన్నారు, వీళ్ళు లాగుతున్నారు, అందుకే నేను ఉండలేకపోతున్నాను, సెంటర్లో ఉండడానికి అవ్వట్లేదు అంటే మీ మనసులో కూడా కొద్దిగా ఆకర్షణ ఉండి ఉంటుందని మీనింగ్. కొద్ది మమకారం, కొద్దిగా ఆకర్షణ, లౌకికం వైపు కొంచెం ఉండాలి అనే ఇంట్రెస్ట్, ఆ కొద్దిగా ఆకర్షణ అయినా మీలో ఉంటేనే ఆపేవాళ్ళు మిమ్మల్ని ఆపగలరు. మీలో ఆ ఆకర్షణ లేదు, బాబా పైన లగన్ ఉంది, పూర్తి వైరాగ్యం ఉంది బయట ప్రపంచంతో అంటే ఎవరు ఆపలేరు మిమ్మల్ని అని చెప్తున్నారు బాబా. బాబా కూడా చెప్తారు కదా, కుమారీలు కూడా కొంతమంది బాబాని అడుగుతారు, బాబా ఇలా ఆస్తి ఇవ్వం అనేస్తున్నారు, లేకపోతే ఇలా సమస్య ఉంది, ఒప్పుకోవట్లేదు, పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది, చేసుకో అంటారంట బాబా. ఎందుకని అలా అడుగుతున్నారంటేనే మీ మనసులో కొంచెం ఉంది ఆకర్షణ మీకు కూడా అనేటప్పుడు ఇంకా బాబా కూడా మిమ్మల్ని ఇక్కడేమి ప్రెజర్ ఇచ్చి అలా ఉంచడం బాబాకి అర్థమైపోద్ది కదా, వీళ్ళకి మనం అలా చెప్పినా వీళ్ళు నిలబడలేరు అనేసి. కాబట్టి అది बाबा చెప్తున్నారు ఈరోజు. नव वर्ष मनाने के लिए सभी भाग कर आ गए. नया वर्ष मनाना अर्थात हर समय को नया बनाना, हर समय अपने में रूहानी नवीनता को लाना है. కొత్త సంవత్సరం జరుపుకోవడం కోసం అందరూ పరుగు తీసి వచ్చారు కదా. న్యూ ఇయర్ జరుపుకోవడం అంటే ప్రతి సమయాన్ని న్యూగా తయారు చేసుకోవడము, ప్రతి సమయంలోనే మీలో ఆత్మిక నవీనతను తీసుకుని రావడము అని చెప్తున్నారు బాబా. चारों ओर के सभी स्नेही और सहयोगी बच्चे भी आज के दिन के महत्व को जान विशेष दिल से या पत्रों से या कार्डों द्वारा विशेष याद कर रहे हैं और बाप दादा के पास पोस्ट करने के पहले ही पहुंच जाता है. నలివేపులా ఉన్న అందరూ స్నేహి సహయోగి పిల్లలు ఈ రోజు న్యూ ఇయర్ యొక్క మహత్వాన్ని ఉంచుకుంటూ విశేషంగా హృదయం నుండి ఇంకా లెటర్లు రాస్తూ అలాగే గ్రీటింగ్ కార్డ్స్ ద్వారా విశేషంగా గుర్తు చేసుకున్నారు బాబాను. బాబ్ దాదా దగ్గర పోస్ట్ చేయడానికి ముందే అవన్నీ చేరిపోయాయి. లిఖనేకే పెళ్ళి పहुंच जाता है, మీరు రాయడానికి ముందే నా దగ్గర చేరిపోతూ ఉంటాయి మీ ఉత్తరాలు, మీ కార్డ్స్ అంటున్నారు బాబా. संकल्प किया और पहुंच गए, इसलिए कई बच्चों के सहयोगियों के कार्ड पीछे पहुंचेंगे, लेकिन बाप दादा पहले से ही सभी को नए युग में नए दिन मनाने की मुबारक दे रहे हैं. సంకల్పం ఎప్పుడైతే చేస్తారో మీరు కార్డు రాసేటప్పుడు బాబాకు అప్పుడే బాబా దగ్గర చేరిపోతుందంట. అందువలన కొంతమంది పిల్లలు సహయోగిలై మీ కార్డు బాబా దగ్గర తెచ్చేది తర్వాత చేరుతుంది అది, కానీ బాబ్ దాదా దగ్గర ముందుగానే కొత్త యుగంలో కొత్త సంవత్సరాన్ని జరుపుకునే శుభాకాంక్షలు రిటర్న్ కూడా సంకల్పంతో బాబా ఇచ్చేస్తుంటారంట. जैसे कोई विशेष प्रोग्राम होता है ना, तो आजकल के लोग क्या करते हैं, अपना टीवी खोलकर बैठ जाते हैं. ఏదైనా విశేషమైన ప్రోగ్రాం జరిగినప్పుడు ఈ రోజుల్లో ఏం చేస్తారు, విశేషంగా టీవీ పెట్టుకొని కూర్చుంటారు. अपना टीवी खोलकर बैठ जाते हैं. तो सभी रूहानी बच्चे अपनी बुद्धि का दूरदर्शन का स्विच ऑन करके बैठते हैं. కాబట్టి ఇప్పుడు పిల్లలందరూ ఆత్మిక పిల్లలందరూ బుద్ధి అనే దూరదర్శనం, బుద్ధి అనే టీవీని స్విచ్ ఆన్ చేసి కూర్చున్నారు. బాబా మధుబన్లో వచ్చారు అని. అప్పుడు సాధనాలు లేవు కదా లైవ్ రావడం అన్ని, బుద్ధితోనే లైవ్ చూసేవాళ్ళం. బాబా వచ్చారు, నా కోసమే చెప్తున్నారు, నేను అక్కడ బాబా ఎదురుగా స్టేజ్ మీద కూర్చున్నాను, బాబా నేను అని ఇలా అనుభవం చేస్తూ కూర్చునే వాళ్ళం అనమాట. బాబా సభ 9 వరకు నడుస్తుంది, 10 అంతవరకు అదే స్థితిలో ఉండేవాళ్ళని. ఇప్పుడు లైవ్ వచ్చాక ఏంటంటే 7:30 8 అయ్యాక కదిలిపోతున్నారు. ఇంకా చాలా బాబా అయితే చాలాసేపు ఉంటారు, మనకైతే పనులు ఉన్నాయి కదండి. అప్పుడు అలా కాదు, ఎప్పుడైతే ఈ సాధనాలు లేవో అప్పుడు బాగా కూర్చునేవాళ్ళం. బుద్ధితోనే అనుభవం చేసుకుని స్థిరమైపోవాలి బాబా దగ్గర అని అలా. అది బాబా టీవీ అంటున్నారు, బుద్ధి అనే टीवी का स्विच ऑन చేసి కూర్చున్నారు అందరూ. बाप दादा चारों ओर की मुबारक पत्र
मुबारक पात्र बच्चों को हर सेकंड की मुबारक की दुआएं రెస్పాండ్ में దే రేహే బామ్దాద నలువైపులో ఉన్న శుభాకాంక్షలు పొందడానికి పాత్రులైన పిల్లలకు ప్రతి సెకండ్ శుభాకాంక్షల యొక్క ఆశీర్వాదాలు రెస్పాండ్ గా ఇస్తూ ఉన్నారు. हर समय की याद और प्यार यही दुआएं बच्चे के दिल के उमंग उत्साह को बढ़ाती रहती है. ప్రతి సమయం యొక్క స్మృతి మరియు ప్రేమ పిల్లల మనసులో ఉన్న ప్రతి సమయం యొక్క స్మృతి మరియు ప్రేమ ఇదే ఆశీర్వాదాలు పిల్లల హృదయం యొక్క ఉల్లాస ఉత్సాహాన్ని పెంచుతూ ఉంటాయి. బాబా నుండి వచ్చే స్మృతి మరియు ప్రేమ. तो सदा स्वयं को सहज पुरुषार्थी और सदा पुरुषार्थी सदा विधि से वृद्धि को प्राप्त करने वाले योग्य आत्माएं बनाई उड़ते रहो. కాబట్టి సదా స్వయాన్ని సహజ పురుషార్థి మరియు సదా పురుషార్థి సదా విధి ద్వారా వృద్ధి పొందే యోగ్య ఆత్మను అని అలా తయారు చేసుకుంటూ ఎగురుతూ ఉండండి. సహజ పురుషార్థి సదా పురుషార్థి సదా విధి ద్వారా వృద్ధిని పొందే యోగ్యాత్మలుగా తయారై ఎగురుతూ ఉండండి అని చెప్తున్నారు బాబా. ऐसे सदा वर्तमान को बाप समान बनाने वाले और भविष्य को सफलता स्वरूप बनाने वाले श्रेष्ठ बधाइयों के पात्र आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते. ఈ విధంగా సదా వర్తమానాన్ని బాబా సమానంగా తయారు చేసుకునేవారు మరియు భవిష్యత్ యొక్క సఫలత స్వరూపాన్ని తయారు చేసుకునేవారు. ఇలాంటి శ్రేష్ట శుభాకాంక్షలకు పాత్రలైన ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మనందరం బాబాకు నమస్తే చెప్దామా? हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. वरदान अपनी सर्व जिम्मेवारियों का बोझ बाप को दे स्वयं हल्का रहने वाले निमित्त और निर्माण भव. तम सर्व बलहीनतलु తమ సర్వ బాధ్యతలు బలహీనతలు కాదు సర్వ బాధ్యతలు अपनी सर्व जिम्मेवारियों का बोझ बाप को दे स्वयं हल्का रहने वाले निमित्त और निर्माण भव. తమ యొక్క సర్వ బాధ్యతల యొక్క బరువు బాబాకి ఇచ్చి స్వయం తేలికగా ఉండేటటువంటి నిమిత్తముగా మరియు నిర్మాణ చిత్తులుగా కండి. जब अपनी जिम्मेवारी समझ लेते हो तब माता भारी होता है. ఎప్పుడైతే నాది బాధ్యత అనుకుంటారో తల బరువైపోతుంది. जिम्मेवार बाप है मैं निमित्त मात्र ये स्मृति హల్కా బనా దేతి. బాధ్యత బాబాది, నేను నిమిత్త మాత్రంగా ఉండి దాన్ని నిభాయిస్తున్నాను నిమిత్త మాత్రుడను అని అనుకుని బాధ్యతను నిభాయిస్తే తేలికగా తయారు చేసేస్తుంది స్మృతి మనకు. इसलिए अपने पुरुषार्थ का बोझ, सेवाओं का बोझ, संपर्क संबंध निभाने का बोझ, सब छोटे मोटे बोझ बाप को देकर हल्के हो जाओ. అందువలన తమ పురుషార్థి యొక్క బరువు, సేవల యొక్క బరువు, సంబంధ సంపర్కాన్ని నిభాయించేటటువంటి బరువు, ఈ చిన్న పెద్ద బరువులన్నీ బాబాకి ఇచ్చేసి తేలిక అయిపోండి. अगर थोड़ा भी संकल्प आया कि मुझे करना पड़ता है मैं ही कर सकता तो ये मैंपन भारी बना देगा. ఒకవేళ కొద్దిగైనా సంకల్పం వచ్చింది అనుకోండి, నేనే చేయవలసి వస్తుంది, నేనే చేయగలను, నా పైనే ఇదంతా ఉంది అని, ఈ నాది అని నేను అని కొంచెమైనా మనసులో వస్తే బరువుగా తయారు చేసేస్తున్నది మరియు నిర్మాణత కూడా జరగదు. निर्माणत अने गुणम కూడా మీలో ఉండదు. निर्माण चित्तलये गुणम निमित्त समझने से निर्माणता का गुण भी स्वतः आ जाता है. బాబా చేయిస్తున్నారు. బాబాది ఈ నిమిత్తముగా అనుకోవటం వలన నిర్మాణత అనే గుణం కూడా స్వతహాగా వచ్చేస్తుంది మనలో. నిర్మాణత అంటే మాన్షాన్ ఇచ్చలేదు, బాధ్యత నిభాయించడమే, కష్టపడమే. కానీ ఎవరైనా నన్ను అప్రిషియేట్ చేస్తున్నారా, ఫీడ్బ్యాక్ ఇస్తున్నారా, మంచిగా చెప్తున్నారా, ఇలా మనకి అవసరం లేదని. ఓకే, ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇచ్చారు, మంచిగా హ్యాపీ ఫీల్ అయ్యారు, మంచిదే, పోనీలే, బాబా చెప్పారు కదా సంతుష్టత యొక్క సర్టిఫికేట్ వస్తుంది అనుకోండి. లేదు అనుకోండి, అప్పుడు కూడా మన మనసులో హల్చల్ రాకూడదు. ఎవరేమి ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు, ఎలా ఉందో ఏంటో, నిర్మాణ అయిపోతే విషయాలన్నిటి నుండి అతీతం అయిపోతారు కదా. నిర్మాణత యొక్క గుణం కూడా అంటే ఇది ఒక్కటే కాదు, చాలా లక్షణాలు ఉంటాయి నిర్మాణ చిత్త అయ్యేదానికి. నిర్మాణ చిత్తులుగా ఉండడం అంటే ఏంటనేది, అది రావాలంటే మనలో నిమిత్త మాత్రము అనేది అనుకుంటే ఆటోమేటిక్గా నిర్మాణత గుణం అలా ఉందా లేదా చూసుకోక్కర్లేదు.
ఆటోమేటిక్గా స్వతహాగా అది వచ్చేస్తుంది అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఈరోజు వరదానం నిమిత్త మాత్రం మరియు నిర్మాణ చిత్తులుగా కండి. స్లోగన్ సంతుష్టమని वो है जिसके जीवन का श्रृंगार సంతుష్టత है. ఎవరి జీవితం యొక్క శృంగారమే సంతుష్టత అనేది తయారు చేసుకున్నారో వారే సంతుష్టమనులు. ఎవరి జీవిత యొక్క శృంగారం సంతుష్టత అనేది తయారు చేసుకున్నారో వారే సంతుష్టమనులు. బాబా ఈరోజు ఏం చెప్తున్నారు విశేషంగా? బాబాతో పార్టీ, పరివారంతో వచ్చి కూర్చొని మురళి వినడం ఒక పార్టీ. మురళి వింటూ మనసు నాట్యం చేస్తూ ఉంటే, సంతోషంలో ఊగుతూ ఉంటే, మనం బాబా మహిమ పాడుతూ ఉంటే మన మనసు ఒక్కొక్క పాయింట్ వింటూ ఇదే పాటలు నాట్యం అనే ఇలాంటి పార్టీ. నిజంగా అలా ఎంజాయ్ చేస్తూ చేసే వాళ్ళకి ఇక్కడ రాకపోతే వాళ్ళకి కోల్పోయిన ఫీలింగ్ ఉంటుంది కదా. ఇక్కడికి రావడం వలన పొందుతున్నాం అనేది అనుభవం అవుతుంది కదా, అదే పార్టీ. ఇంకా అక్కడ పార్టీలో వెళ్తేనే వచ్చాక హెల్త్ పోవచ్చు, లేకపోతే అలసిపోవచ్చు, లేకపోతే ఇక్కడ ఈ పార్టీ రోజు జరుపుకుంటే మన మనసు యాక్టివ్ అయిపోతుంది, శక్తి నిండిపోతుంది, ఏంటి పరివర్తన వచ్చేస్తుంది మన జీవితంలోని కదా. బాబా చెప్పే ఈ పార్టీ, అమృత వేళ బాబాతో కలుసుకోవడం ఒక పార్టీ, మురళిలో వచ్చి సంఘటనలోకి వచ్చాడం ఒక పార్టీ. మళ్ళీ మధ్య మధ్యలో కూడా న్యూ ఇయర్ జరుపుకుంటారు అందరూ, కాబట్టి మనం కూడా జరుపుకున్నాం. అలాంటివి కూడా ఉంటాయి కదా, మధ్య మధ్యలో బట్టీలు అవుతూ ఉంటాయి, బ్రహ్మ భోజనం తింటూ ఉంటాము. ఇంతకన్నా ఇంకా బయట పార్టీలో ఏముంది చెప్పండి. కాబట్టి ఇది ఎంజాయ్ చేయండి, సంగం యుగం అంతా ఎంజాయ్ చేసే యుగం మీకు అని చెప్తున్నాను. దేవతలు కూడా ఇది ఈ నవీనత అనుభవం కాదు. ఇంకా కొత్త వృత్తి, కొత్త దృష్టి, కొత్త సృష్టిలో వచ్చేయాలి సంగం యుగంలో. ఈ నవీనత ఈ యుగంలో అంతా రావాలి కదా, అది మనం జరుపుకునే న్యూ ఇయర్ అంటే అని చెప్తున్నారు బాబా. ఇంకా యథార్థమైన స్మృతి చార్ట్ ఉంటే ప్రగతి పరివర్తన రెండు కనిపించాలి. మన యుగం యొక్క పురుషార్థం టోటల్ అన్ని సబ్జెక్టులో కూడా ప్రగతి పరివర్తన ఈ రెండు మనలో వస్తూ ఉంటే మన చాట ఓకే కరెక్ట్ అని అనుకోవాలి. రోజు చాట రాస్తున్నాం, చూపిస్తున్నాం బాబా కానీ అప్పచెప్తున్నాం కానీ అది లేదు మనలో అంటే అది కరెక్ట్గా మనం చెకింగ్ చేసుకోవట్లేదు అని అర్థం. మన పురుషార్థం మనకి కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి. నేను ఏది చేస్తున్నాను అది బాగానే ఉంది, పురుషార్థము నాది. అదే బాబా చెప్పారు కదా, ప్రగతి పరివర్తన ఈ రెండు ఉంటే, ఈ రెండు కనిపిస్తే నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇంతకు ముందు మీద బెటర్ అయ్యింది, బెటర్ నాలో చాలా చేంజ్ వచ్చింది, మార్చుకుంటున్నాను. అప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ ఉన్నట్టే కదా, మీ మనసు ఒప్పుకోవాలి. తర్వాత బాబా కూడా సాటిస్ఫై అవ్వాలి. ఇంకా పరివారం నుండి కూడా సాటిస్ఫాక్షన్. 3 రకాలైన సంతుష్టత సర్టిఫికెట్ తీసుకోవాలి అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్పారు బాబా? లేకిన్ కభీ కభీ ఈ తోకను సమాప్తి చేయండి కొత్త సంఘమేగంలో. అంత బాగానే చేస్తున్నాను, యోగం కూడా చేస్తాను, అనుభవం కూడా అవుతుంటది, కానీ
కానీ అనడం ఇది ఫినిష్ అయిపోవాలి. అప్పుడప్పుడు అనేది ఫినిష్ అయిపోవాలి. అప్పుడప్పుడు శ్వాస బాగుంటుంది, అప్పుడప్పుడు డౌన్ అయిపోతుంది అంటే అది హెల్తీ లైఫ్ కాదు కదా ఫిజికల్గా. అలాగే ఈ పురుషార్థంలో కూడా సదా ఉత్సాహం నిండి ఉండాలి అని చెప్తున్నాను. సదా పురుషార్థి, సహజ పురుషార్థి, శక్తిశాలి పురుషార్థి, అలా మనం ముందుకి వెళ్ళాలి అన్నమాట. యథార్థమైన చాట్ అంటే అర్థం అది చెప్తున్నాను. ఇంకా ఏం చెప్తున్నా, నిమిత్త మాత్రుడని నేను అని అనుకుంటూ బాబాది బరువు, బాబాది బాధ్యత, బాబాది సేవ అనుకుంటూ ఉంటే తేలికగా జరిగిపోతూ ఉంటుంది అని చెప్తున్నాను. ఓం శాంతి. సాయంత్రం మామూలుగా 6 నుండి 7 యోగం ఉంటుంది. 7 నుండి మళ్ళీ దీది విశేషతలు, మన్మోహిని దీది విశేషతలు మధుబన్ నుండి ఏవైతే పంపించారో అవి చదివి చెప్పుకుంటాం. ఓం శాంతి. संगम युग में शिव बाबा से, संगम युग में शिव बाबा से कदम कदम पर पदम मिला, तकदीर की लंबी लकीर लिखने का कलम मिला। संगम युग में शिव बाबा से कदम कदम पर पदम मिला, तकदीर की लंबी लकीर लिखने का कलम मिला। संगम युग में शिव बाबा से वरदाता है साथ, श्रीमत का है हाथ, वरदाता है साथ, श्रीमत का है हाथ। रूहानी दृष्टि से खुशियों की है बरसात, हमको ऐसा वर मिला, जन्म जन्म के पुण्य से हमको बाबा का प्यार मिला। संगम युग में शिव बाबा से